రొటీన్ రివ్యూలో భాగంగా రైల్వేకి సంబంధించినటువంటి వర్క్స్ పెండింగ్, బాటిల్ నెక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ వస్తా ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తే నంది వెలుగు బ్రిడ్జ్ వచ్చేటప్పటికి జూన్ ఎండింగ్ కి హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ లో ఉన్నటువంటి ఇంకా ఇప్పుడు ఒక రైల్వే దానికి పక్కన వేసేటువంటి పిల్లర్స్, ఈ ఫ్యాబ్రికేషన్ వీటన్నిటిలో కూడా మళ్ళీ రైల్వే వాళ్ళ పర్మిషన్లు కావాలి, సేఫ్టీ ఇష్యూకి సంబంధించినవి కాబట్టి అవన్నిటిని కూడా ఈ మంత్ 15th కల్లా క్లియర్ చేసే విధంగా రైల్వే వాళ్ళతో మాట్లాడి చేశాం. అదే విధంగా మంగళగిరి, నంబూరు, బండారుపల్లి LC6 ఈ రెండింటిని శంకుస్థాపన పెట్టుకోవాలి నెక్స్ట్ 3-4 months అని. ఈ కార్యక్రమానికి రైల్వే సహాయ మంత్రి సోమన్న గారిని పిలవాలనుకుంటా ఉన్నాం. ఇది మన 3 వంతెనల దగ్గర ఎప్పుడు కూడా వాటర్ క్లాగ్ అవుతా ఉంది. మీరు వర్షాలు పడ్డప్పుడు అవి ఎందుకు క్లాగ్ అవుతా ఉందంటే ఆ డ్రైనేజ్ మెకానిజం లేక. ఆ డ్రైనేజ్ వేయాలంటే అక్కడ దాదాపుగా 90 మంది ఆక్యుపెంట్స్ ఉన్నారు. వీళ్ళని ఖాళీ చేపిస్తే గానీ రైల్వే వర్క్స్ తోటి డ్రైనేజ్ వర్క్ చేయలేము. దానికి వాళ్ళకి వేరే టిట్కో కానీ అదేవిధంగా బయట కొరటిపాడులో ఇచ్చినటువంటి లేఅవుట్ లో ఇళ్లు తయారవుతా ఉన్నాయి. ఇప్పుడు మన అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్ లో మంగళగిరి ఒకటి బాగా కంప్లీట్ అయిపోయింది, తెనాలి కంప్లీట్ అయింది. అయితే గుంటూరులో ఇంకా వర్క్స్ ఉన్నాయి, ఇవన్నీ కంప్లీట్ చేయమని చెప్పాం. బట్ ఏదైనప్పటికీ దేశంలోనే గుంటూరు ప్రాంతంలో ఫాస్ట్ ట్రాక్ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం అనేది ప్రజలు అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.